ఏ పత్రిక ఎజెండా తెలుసుకోవాలన్నా దాని యొక్క ఎడిటోరియల్ ఒక్కసారి చదివితే చాలు. ఆ ఎడిటోరియల్ చదివితే మనకు ఆ పత్రిక యొక్క ఉద్దేశాలు అర్థమవుతాయి. మనకి ఈ ఆంధ్రజ్యోతి యొక్క ఎడిటోరియల్ కొత్త పలుకు. అయితే ముందు జగన్ పోవాలి. ఈ జగన్ పోవాలి అనే దానికి ఆయన ఎలా సమర్థింపుగా తెలంగాణ ఎన్నికలను తీసుకుంటాడు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ సెంట్రిక్గా ఎన్నికలు జరిగాయి. సెంటర్ పాయింట్ కేసీఆర్ ఉండాలా పోవాలా అనే ఎన్నికలు జరిగాయి. ఎందుకంటే కేసీఆర్ని ఎదిరించే నాయకుడు ఇక్కడ లేడు. రేవంత్ రెడ్డి అంత ప్రజాదరణ పొందిన నాయకుడు కాదు. కానీ ప్రజలు కేసీఆర్ పోవాలి కనుక రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారు. ఇప్పుడు ఆయన అంటున్న వాదన ఎలా ఉందంటే జగను సెంట్రిక్గా ఆంధ్రప్రదేశ్లో రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. జగన్ పోవాలని కోరుకున్న వాళ్ళు చంద్రబాబు అంత బలహీనంగా ఉన్నప్పటికి కూడా ఎంచుకోవచ్చు. చంద్రబాబు మీద ఏమన్నా నీలి నీడలు ఉన్నా, అవినీతి ఆరోపణలు ఉన్నా, ఒకవేళ ఆయనకి పార్టీ బలంగా లేకపోయినా ముందు జగన్ పోవాలి కనుక చంద్రబాబుని ఎంచుకోండి. ఆయన రాసుకొచ్చారు. ఇప్పుడు అభ్యర్థులు మారుస్తున్నాడు జగన్. అనేక చోట్ల అభ్యర్థులను మారుస్తున్నాడు. ఒక చోట ఉన్న అభ్యర్థులను ఇంకో చోటకి తీసుకెళ్తున్నాడు. ఇదంతా అభ్యర్థుల మీద వ్యతిరేకత ఉండటం వల్ల చేస్తున్నాడు అని చెప్పి వైసీపీ చెబుతుంది. ఇక్కడ ఈయన కొత్త పలుకులు ఏమంటున్నాడు? అభ్యర్థుల మీదనే వ్యతిరేకత ఉందా? ఆ అభ్యర్థులను చూసి ఓట్లు వేశారా? గతంలో జగన్ చూసే వేశారు కదా, ఇప్పుడు కూడా జగన్ చూసే వేయాలి కదా. అంటే జగన్ మీదనే వ్యతిరేకత ఉంది. దానికి ఆయన భయపడి అభ్యర్థులను మారుస్తున్నాడు. ఓకే, ఏ సంస్థలోనైనా సరే ఆ సంస్థ లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్ళలేని కింది స్థాయి ఉద్యోగులను మారుస్తారా లేదా? అదేవిధంగా తను అభ్యర్థులను మార్చుకుంటున్నాడు. తన లక్ష్యాలని వాళ్ళు ప్రజల ముందుకు పూర్తిగా తీసుకెళ్ళలేదు. ఇప్పుడు బీజేపీ గుజరాత్లో అనేక మంది అభ్యర్థులు మార్చింది. దేశవ్యాప్తంగా 100 మంది ఎంపీ అభ్యర్థులు మార్చాలని బీజేపీ చూస్తుంది. ఈ అభ్యర్థుల మార్పు అనేది పార్టీల యొక్క వ్యూహము, ఎత్తుగడల్లో భాగం. అది కేవలం ఈయన చెప్పినట్టుగా వ్యతిరేకత ఉందనే భయపడి చేసేది కాదు. రేపు తెలుగుదేశం కూడా అదే పని చేస్తుంది. రాష్ట్రం బాగుపడాలా, జగన్ ముఖ్యమంత్రి కావాలి, రెండిట్లో ఒకటి ఎంచుకోండి అంటాడు ఆయన. అంటే జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడదని ఆయన ఉద్దేశం. గతంలో తెలంగాణ ఎన్నికలప్పుడు తుక్కుగూడలో ఒక భారీ బహిరంగ సభ జరిగింది. ఆ బహిరంగ సభకు హాజరైన ప్రజలను చూసి జనం డిసైడ్ అయిపోయారు. కాంగ్రెస్కి ఊపొచ్చేసింది, ఇక కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు వైజాగ్లో కూడా అలాంటి సభే జరిగింది. ఆ ప్రజలను చూస్తే జనం డిసైడ్ అయిపోయారు, ఇక తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని ఈయన రాస్తాడు. కాంగ్రెస్ పార్టీ సభ జరిగి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని అన్నప్పుడు తెలంగాణలో ఇంగ్లీష్ ఛానల్స్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది అని సర్వే రిపోర్ట్లు ఇచ్చాయి. ఆ సర్వే రిపోర్ట్లు వాస్తవమైనవి. కానీ అదే సర్వేలు ఆంధ్రప్రదేశ్లో జగన్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని ఇచ్చాయి. కానీ ఆ సర్వేల్ని ఈయన ఎందుకు నమ్మడం లేదు? ఆ సర్వేలను అసలు తెలుగు మీడియా ప్రొజెక్ట్ చేయకుండా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ 6 మీడియా సంస్థలు కూడా ప్రయత్నించాయి. సంవత్సరం ముందు వరకు కూడా లోకేష్ అందరూ ఇతని దగ్గర ఏమీ లేదు, పప్పు అది ఇది అనుకున్నారు. ఇప్పుడు లోకేష్ చాలా బెటర్, ఇతని దగ్గర ఏదో సరుకుంది అని ఇది ఒక ఆశాకిరణంలాగా కనిపిస్తుందని డైరెక్ట్గా రాశాడు. లోకేష్ ఆశాకిరణంలాగా కనిపిస్తూ ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెంటబడి తెలుగుదేశం పార్టీ ఎందుకు వెంటబడుతోంది? పీకే ఎందుకు కావాలంటుంది? ప్రశాంత్ కిషోర్ కోసం ఎందుకు తాపత్రయపడుతుంది? బీజేపీ పొత్తు కోసం ఎందుకు తాపత్రయపడుతుంది?